హలో ఎవ్రీవన్, టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి టెట్కి అటెండ్ కాబోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మాక్ టెస్ట్ని వెబ్సైట్లో పెట్టినటువంటి మాక్ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో యూట్యూబ్లో చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. అయితే నన్ను సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల నేను మళ్ళీ ఈ యొక్క పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. దాన్ని ఇంకేం ఆలస్యం చేయకుండా పేపర్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క వీడియోని వాచ్ చేసేటువంటి ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఒక లైక్ని ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మనం చూద్దాం. చూస్ ది ప్రావర్బ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి ప్రిపేర్డ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ అనేటువంటిది కరెక్ట్ కాదు. స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే సమస్య చిన్నగా ఉండగానే పరిష్కరించుకోండి అని అర్థం. లుక్ బిఫోర్ యూ లీప్ అంటే ముందు పని ప్రారంభించేటువంటి ముందే అన్నీ ఆలోచించుకోమని అర్థం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే కనిపించేటువంటిది అంతా కూడా బంగారం కాదని. సో ఇక్కడ మనకి మోస్ట్ సూటబుల్ ఏంటి అంటే లుక్ బిఫోర్ యూ లీప్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి ప్రిపేర్డ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. కాబట్టి లుక్ బిఫోర్ యూ లీప్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 2. చాందిని సెడ్ దట్ షీ వాస్ వెరీ మచ్ ప్లీజ్డ్. ప్లీజ్డ్ అనే వెర్బ్ తర్వాత గుర్తుపెట్టుకోండి, విత్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడాలి. ప్లీజ్డ్ విత్ అనేటువంటిది. ఓకేనా? ప్లీజ్డ్ ఇన్ కుదరదు, ప్లీజ్డ్ ఎట్ కుదరదు, ప్లీజ్డ్ బై కుదరదు. ఓకేనా? ప్లీజ్డ్ విత్. ప్లీజ్ అనేటువంటి వెర్బ్ వచ్చినప్పుడు విత్ అనేటువంటి ఆ యొక్క ప్రిపోజిషన్ మనం వాడాలి. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. The following focuses on how native speakers of the same language may speak differently from one another simply because of the different social groups to which they belong. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే సోషల్ గ్రూప్స్, స్పీచ్ థెరపీ అనేటువంటిది కుదరదు. ఫోనలాజికల్ అంటే సౌండ్స్కి సంబంధించినటువంటి థెరపీ, స్పీచ్ యాక్ట్స్ అనేటువంటిది కుదరదు. సో ఇదంతా కూడా మనం చూసుకున్నప్పుడు సోషల్ గ్రూప్స్, లాంగ్వేజెస్ అనేటువంటి పదాల మీద తిరుగుతుంది కనుక సోషియో లింగ్విస్టిక్స్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఐడెంటిఫై ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అ బిజినెస్ మీటింగ్. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కాదు. ఓకే, రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసుకోవడమే, కాకపోతే దానికంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఉంది. టు ఎక్స్ప్రెస్ పర్సనల్ ఫీలింగ్స్, ఇది అస్సలు కుదరదు. కాబట్టి టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ డెసిషన్స్, అది ఓకేనా. బిజినెస్ మీటింగ్ యొక్క కమ్యూనికేషన్ యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటి అంటే టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ డెసిషన్స్. రైట్, ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్స్. సో క్వశ్చన్ 5 చూద్దాం. ఇక్కడ ఒక ఇడియం ఇచ్చారు. ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ ఈవెంట్ అని అర్థం. ఓకేనా? బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ అనమాట. బ్లూ ఐ విత్ ఒమినియస్ లుక్ ఇది కాదు. గేమ్ ప్లేడ్ విత్ బ్లూ బాల్స్, ద బ్లూ స్కై ఆఫ్టర్ ద రెయిన్, అవన్నీ తప్పు. ఓకేనా? అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ ఈవెంట్ అనమాట. అనుకోని సంఘటన, ఓకేనా, ఊహించని సంఘటనని బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటారు. క్వశ్చన్ నెంబర్ 6 చూసేద్దాం. ఐడెంటిఫై ద రాంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. ఓకేనా? క్లోత్ ఉంది, క్లోత్డ్ ఉంది, క్లోదింగ్ ఉంది, క్లోత్ఫుల్ అనేటువంటిది లేదు. ఓకేనా? సో డిక్షనరీలో మీరు సెర్చ్ చేయండి, దొరుకుతుంది. అండ్ దెన్ సో లేనటువంటి ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఏంటంటే క్లోత్ఫుల్ అనేటువంటిది. అండ్ దెన్ సో 7th క్వశ్చన్ చూద్దాం. లెట్స్ ఫినిష్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, లెట్స్ అని వస్తే దాని అర్థం ఏంటి? లెట్ అజ్. అక్కడ యూజ్ చేయబడినటువంటి ఆబ్జెక్ట్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? వి కదా. క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి వస్తుంది. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే లెట్స్తో ఏ సెంటెన్స్ స్టార్ట్ అయినా కానీ మనం యూజ్ చేసేటువంటి ఈ యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అంటే షల్ వి. సో ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ 8th క్వశ్చన్ చూద్దాం. ఫాలోయింగ్ మస్ట్ బి అవాయిడెడ్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఏం కావాలా? షేరింగ్ ఆఫ్ యాక్టివిటీయా, లేకపోతే లిసనింగా? ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే యాంబిగ్యూటీ, అస్పష్టతని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పొలైట్ సిచ్యువేషన్. సో సాధారణంగా కెన్ యూ అనేటువంటిది ఐ నో ఇట్స్ యువర్ డిక్షనరీ అండ్ డోంట్ యూ లైక్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫార్మల్ వస్తాయి. ఎక్స్ట్రీమ్ పొలైట్ అన్నాడు కాబట్టి వుడ్ యూ బీ సో కైండ్ యాజ్ టు హ్యాండ్ మీ ద డిక్షనరీ. సో ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్.
Underlined part in one word is pronounced in the same way the other letter in O in about. ఓకే, ఇక్కడ చూడండి. అబౌట్, ఔ. నౌ, ఔ. గో, ఓ. బాయ్, ఆయ్. గాట్, ఓ. సో ఈక్వల్గా వస్తున్నటువంటిది రైట్. అబౌట్, నౌ. ఔ, ఔ. సో ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్. 11th క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం ఫర్ ది అండర్లైన్. సో ఈ 4 ఇడియమ్స్ అర్థం చెప్తా. క్రై ఇన్ ద విల్డర్నెస్ అంటే ఒక ప్రమాదం గురించి నీకు తెలుసు, నువ్వు చెప్తున్నావు, కానీ నీ మాట ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. అరణ్య రోదన అనమాట. దాన్ని క్రై ఇన్ ద విల్డర్నెస్ అంటారు. రెండోది టెంటర్ హుక్స్ అంటే ఏంటంటే మీ అబ్బాయి సెలక్షన్స్ కోసమని వెళ్ళాడు, లేకపోతే మీ ఫ్రెండ్ మూవీ టికెట్స్ కోసమని వెళ్ళారు, అందరూ వచ్చేసారు, తెచ్చేసుకుంటున్నారు, మీ అబ్బాయి రాలేదు, మీ ఫ్రెండ్ రాలేదు, ఫోన్ చేస్తే తీయట్లా, ఏమవుతుందో తెలియదు. ఇలాంటి టెన్షన్లో ఉన్నప్పుడు మనం టెంటర్ హుక్స్లో అంటాం అనమాట. అంటే అంత టెన్షన్గా ఉంటాం అనమాట. ఓకే, దాన్ని టెంటర్ హుక్స్ అంటారు. రిఫ్ట్ ఇన్ ద లూట్ అంటే అర్థం ఏంటి అంటే, సో హెయిర్ బ్రెడ్త్ చెప్పేసి ఆ తర్వాత రిఫ్ట్ ఇన్ ద లూట్ గురించి మాట్లాడతాను. హెయిర్ బ్రెడ్త్ అంటే ఏంటంటే వెంట్రుక వాసులు తప్పిపోయింది అంటాం కదా. సో ఒలింపిక్స్లో జస్ట్ వెంట్రుక వాసులో గెలిచాడు, అంత తేడా లేదు, చాలా తక్కువ అమౌంట్ అనమాట. సో దాన్ని హెయిర్ బ్రెడ్త్ అంటారు. సో రిఫ్ట్ ఇన్ ద లూట్ అంటే అర్థం ఏంటంటే చిన్న గొడవ మొత్తం అంతటిని కూడా పాడు చేస్తుంది అనమాట. ఆ హార్మనీ మొత్తాన్ని, ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతతను చెడగొట్టేసేటువంటి చిన్న గొడవని రిఫ్ట్ ఇన్ ద లూట్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, ది అరైవల్ ఆఫ్ షీలా ఇన్ ద హౌస్ బ్రాట్ డిజార్మనీ. హార్మనీ మొత్తం చెడగొడుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 3rd one ఈజ్ ది రైట్ ఆన్సర్. రిఫ్ట్ ఇన్ ద లూట్ అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్ లూట్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చిన డిక్షనరీలో LUTE అని ఇచ్చాడు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఈ యొక్క డిజార్మనీ అనేటువంటి ఇక్కడ మీనింగ్ సరిపోతున్నటువంటి ఆ యొక్క ఇడియం వచ్చేసి రిఫ్ట్ ఇన్ ద లూట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ యువర్ ఫేవరెట్ ఫుడ్ యాజ్ ఎ చైల్డ్. యాజ్ ఎ చైల్డ్ అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మనకు ఉపయోగించబడేటువంటి వర్బ్ ఫామ్ ఇక్కడ ఒక్కటే ఉంది, వజ్. ఈజీఆర్లు ప్రజెంట్కి, విల్ అనేటువంటిది ఫ్యూచర్ రిఫరెన్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకున్నటువంటి ఆప్షన్ వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ యాజ్ ఎ చైల్డ్. యాజ్ ఎ చైల్డ్ వాట్ వాజ్. ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. 13 చూద్దాం. ద నంబర్ ఆఫ్ వవెల్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఇండికేటెడ్ రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్లీ అంటే వరుసగా, ముందు వవెల్స్ తర్వాత కాన్సనెంట్స్. ఏ విధంగా చెప్పండి? వవెల్ సౌండ్లు 20 ఉన్నాయి, కాన్సనెంట్ సౌండ్స్ 24 ఉన్నాయి. ఓకేనా? ఈ యొక్క వవెల్ లెటర్స్ గురించి అడగట్లేదు, ఇక్కడ సౌండ్స్ గురించి అడుగుతున్నాడు. దెర్ ఆర్ 44 ఇంగ్లీష్ సౌండ్స్ అనమాట. సో వాటిలో 20 వవెల్ సౌండ్స్ ఉన్నాయి, 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. 14 చూద్దాం. When a parent asks the child whether he finished his homework and the child responds that he has finished his math homework, the parent might infer that the child still has homework in other subjects to finish. ఓకే, ఇక్కడ ఒకటి చెప్పబడింది. నాన్నగారు అడిగారు, ఏమ్మా హోంవర్క్ చేసేసావా అని. ఆ యొక్క పాప ఏమంది, లేకపోతే ఆ బాబు ఏమన్నాడు అంటే, నాన్నగారు నేను మ్యాథ్స్ హోంవర్క్ చేసేసానండి అని చెప్పారు. అప్పుడు మన పేరెంట్ ఏం ఊహించుకుంటాడు? ఇన్ఫర్ అంటే ఊహించుకోవడం. ఏమని ఊహించుకుంటాడు అంటే, మిగిలినటువంటి ఇతర సబ్జెక్ట్స్లో కూడా అతనికి హోంవర్క్ ఉంది, అంటే మ్యాథ్ హోంవర్క్ మాత్రమే చేశాడు, మిగిలిన సబ్జెక్ట్లో హోంవర్క్ అతను చేయడానికి మిగిలే ఉంది అనుకుంటాడు. దీన్ని ఏమంటారంటే కాన్వర్జేషనల్ ఇంప్లికేటివ్ అంటారనమాట. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్. రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. 15th క్వశ్చన్ చూద్దాం. సో డాష్ యూ లైక్ అన్నాడు ఇక్కడ. కాబట్టి ఇది ఒక క్వశ్చన్, దానికి ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అక్కడ చూడండి. ఆన్సర్ ఐ లైక్ మ్యాంగోస్ అని ఇచ్చారు ఆన్సర్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, లైక్ అనేటువంటిది ఉంది, ముందు హెల్పింగ్ వర్బ్ కావాలి ఖచ్చితంగా. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ యూ లైక్ కుదరదు. వాట్ ఈజ్ ద ఫ్రూట్స్ యూ లైక్. ఇక్కడ చూడండి, ఈజ్ ఫ్రూట్స్ ఎలా కుదురుతుంది అది? ఇక్కడేమో ఫ్రూట్స్ అనేటువంటిది ప్లోరల్, అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఈజ్ ఉంది. కాబట్టి సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం లేదా కాంకార్డ్ ప్రకారం అది కుదరదు. అండ్ దెన్ వాట్ ఫ్రూట్స్ యూ లైక్, ఇది కూడా కుదరదు. సో వాట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ డూ యూ లైక్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దెన్ 16th చూద్దాం.
చూస్ ది సెంటెన్స్ దట్ హ్యాస్ కరెక్ట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్లో రూల్ ఏంటి? ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, వెర్బ్ హ్యాస్ టు సింగులర్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లోరల్, వెర్బ్ హ్యాస్ టు ప్లోరల్. అది ఓకేనా. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లోరల్ అయితే వెర్బ్ ప్లోరల్లో ఉండాలి. మై స్పెక్టికల్స్ ఆర్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటాను, లాస్ట్ అది LOST, దాన్ని వదిలేద్దాం. స్పెక్టికల్స్ కాబట్టి కళ్ళజోళ్ళు, ప్యాంట్లు, షర్ట్లు వచ్చినప్పుడు అది ప్లోరల్గానే తీసుకుంటారు. ఆర్ ఇది ఓకే. ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్, ద పోలీస్ అని వచ్చినప్పుడు దాన్ని ప్లోరల్గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ హ్యావ్ రావాలి, ఇది తప్పు. వేర్ ఈజ్ ద సిజర్స్, సిజర్స్ని ఎప్పుడు కూడా ఈజ్ అనకూడదు, ఆర్ అనాలి. వేర్ ఆర్ ద సిజర్స్ అనాలి, ఇది కూడా తప్పు. మై ట్రౌజర్స్ ఈజ్ నాట్ టైట్, ట్రౌజర్స్ అనేటువంటి దాన్ని కూడా ప్లోరల్గానే తీసుకుంటాం, ఈజ్ అనేది తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నెంబర్ 1 అనమాట. 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అ ఫ్యూచర్ యాక్షన్. ఫ్యూచర్ యాక్షన్ గురించి కూడా మనం ఒకసారి చూద్దాము. షీ ప్లేయిడ్, పాస్ట్ టెన్స్. B2 ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్, తీసేయండి, రెండోది లేదు. హీ కుడ్ అనేటువంటిది కూడా పాస్ట్ టెన్సే, ఎందుకంటే కుడ్కి ప్రజెంట్ ఫామ్ కెన్, ఓకేనా. కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్, కాబట్టి పాస్ట్ టెన్స్ అంటే అది కూడా ఫ్యూచర్ రెఫరెన్స్ కాదు, తీసేయండి. హీ డిడ్, అది కూడా పాస్ట్. ఈ 3 కూడా పాస్టే. ఈ సెంటెన్స్ 1 చూద్దాం. ద క్లాస్ స్టార్ట్స్ ఇన్ 5 minutes. 5 నిమిషాల్లో ప్రారంభం అవుతుంది, ఇది ఫ్యూచర్ రెఫరెన్స్ అవుతుంది. నెంబర్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. 18 చూద్దాం. ఐడెంటిఫై ద ఫస్ట్ ఎనిమీ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్కి మొట్టమొదటి శత్రువు ఏది అంటే నాయిస్, ఓకేనా. గోల, అడ్డమైన గోల. క్లారిటీ కాదు, పొలైట్నెస్ కాదు, కంప్లీట్నెస్ కాదు. ఈ 3 కూడా మంచి విషయాలు. ఇక్కడ ఉన్నటువంటిది అడ్డంకి ఏంటి అంటే నాయిస్. నాయిస్ అనేటువంటిది మొట్టమొదటి శత్రువు. సో 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. 19 చూద్దాం. ఈ యొక్క స్ట్రక్చర్, ఫాలోయింగ్ స్ట్రక్చర్ని చూసి కరెక్ట్ ఎగ్జాంపుల్ చూడమన్నాడు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ద బాయ్ లాఫ్ట్ గ్లీఫుల్లీ, ఆబ్జెక్ట్ కాదు ఇది, యాడ్వర్బ్ కాబట్టి కుదరదు. ఫస్ట్ 1 రాంగ్. 3 చూద్దాం. ద టవర్ వాజ్ ఓల్డ్. ద టవర్ వాజ్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఓల్డ్ ఇది అంటే అదే యాడ్జెక్ట్, దాని కూడా ఆబ్జెక్ట్ కాదు, అది తీసేద్దాం, అది కూడా పక్కన పెట్టేద్దాం. నౌన్ అవ్వాలి ఖచ్చితంగా ఇక్కడ కదా, ఆబ్జెక్ట్ అంటే నౌన్ అవ్వాలి. అండ్ దెన్ నెక్స్ట్ షీ వాంట్స్ టు ఈట్ మ్యాంగోస్. ఇక్కడ వెర్బ్ అన్నాడు ఇక్కడ, ఓకేనా. 2 ఫామ్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా మనకి కరెక్ట్గా అనేటువంటిది ఏమవుతుందంటే హీ ఏట్ మ్యాంగోస్. సెకండ్ 1 ఇస్ హీ సబ్జెక్ట్, ఏట్ వర్బ్, ఆబ్జెక్ట్ మ్యాంగోస్. చాలా క్లియర్గా ఉంది కాబట్టి అక్కడ సెకండ్ 1 ఇస్ ది రైట్ ఆన్సర్. 20th. The following is used to refer to a state or action which has taken place before the time of speaking. ఓకేనా. ఈ యొక్క ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ అంటే ఏమవుతుందంటే జరుగుతూ ఉండాలి. ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ అన్నా కంటిన్యూస్ ఆస్పెక్ట్ అన్నా ఒకటే. రెండింటికి అర్థం ఏంటి? మన కంటి ఎదురుగా పని జరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే భవిష్యత్తులో జరగబోతుంది. పర్ఫెక్ట్ అంటే ఏంటంటే కంప్లీట్ అని అర్థం, పూర్తయింది అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? టేకెన్ ప్లేస్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. ఏంటిది? ద స్టేట్ ఆర్ యాక్షన్ విచ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అంటే జరిగింది ఆల్రెడీ. బిఫోర్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ అనేటువంటిది బిఫోర్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ ముందే జరిగింది కాబట్టి పర్ఫెక్ట్ అనేటువంటిది, పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ 21 కూడా చూద్దాం. The following is true about oral communication. It is more reliable than written communication. Tappu. It acts as a legal proof. Tappu. It's not suitable for addressing people. But ikkada enti ante it is a kind of informal communication. It can be formal kuda. Kabatti ikkada correct answer manaki em avutante 4th 1 is the right answer annamata. Is true annadu ante pai 3 kuda correct kaadu అనేటువంటిది. కరెక్ట్. 4th 1 ఇస్ ది రైట్ ఆన్సర్. సో 22nd బిట్ చూద్దాం. మమ్స్ అనేటువంటిది ఒక జబ్బు పేరు. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ డిసీజెస్. మమ్స్ అనేటువంటిది దాన్ని సింగులర్గానే తీసుకుంటాం. వర్ వజ్ ఇది రెగ్యులర్గా చెప్పేటువంటిది. వజ్ వర్ కాదు, ఈజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ యూ యూజ్ అ పొలైట్ రిక్వెస్ట్ ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద following element of communication: function, purpose, feedback. సో మనం ఏం చూస్తాం? ఫామ్ చూస్తాం, ఓకేనా. అవి పొలైట్ రిక్వెస్ట్ చెప్పేటప్పుడు ఆ యొక్క ఫామ్ ఉంటుంది అనమాట. అంటే
కెన్ ప్లేస్లో కుడ్ని వాడటం అవన్నీ, కాబట్టి ఫామ్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇది చూద్దాం చూడండి. క్లైమ్ చివర బి ఉండదు. క్లైమ్ ఇక్కడ క్లైమ్ అండ్ దెన్ క్లైంబ్, క్లెయిమ్. సో దట్ ఈస్ క్లైమ్. సో 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఎంబీ క్లస్టర్లో పదానికి చివరి వచ్చేటువంటి ఎం తర్వాత వచ్చేటువంటి బీని మనం ప్రొనౌన్స్ చేయము. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైడింగ్ అన్ ఈమెయిల్ టు యువర్ బాస్ టు రిక్వెస్ట్ అ డే ఆఫ్, అంటే రోజు సెలవు కావాలని అడిగితే ద ఫాలోయింగ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్. క్యాజువల్ లాంగ్వేజ్ విత్ ఇమోజీస్ తప్పు. ఫార్మల్ అండ్ పొలైట్ లాంగ్వేజ్. స్లాంగ్ అండ్ అబ్రివియేషన్స్ తప్పు. ఇన్ఫార్మల్ అండ్ ఫ్రెండ్లీ టోన్ అది కూడా తప్పు. సారీ అండి, ఇది కాదు. సో సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఫార్మల్ అండ్ పొలైట్ లాంగ్వేజ్, సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ 26 కూడా చూద్దాం. ద ఫీల్డ్ ఆఫ్ లింగ్విస్టిక్స్ కన్సర్న్డ్ విత్ వాట్ స్పీకర్ ఎంప్లాయీస్ అండ్ ద లిసనర్ ఇన్ఫర్స్ బేస్డ్ ఆన్ అ సిచ్యువేషన్ ఈస్ నోన్ యాజ్ ప్రాగ్మాటిక్స్. సందర్భం అన్నమాట, ప్రాగ్మాటిక్స్ అంటారు. అండ్ దెన్ థర్డ్ వన్ స్క్రిప్చర్స్ అంటే వాక్యాలు. ఫోనలాజికల్ సింబల్స్ అంటే ఈ యొక్క శబ్దానికి సంబంధించినటువంటి సింబల్స్. డైలాగ్ డెలివరీ మీకు ఏంటది, డైలాగ్ని పలికేటువంటి విధానం. అవి మనకేం సంబంధం లేదు. ఇది దేని మీద, దీన్ని ఈ యొక్క సైన్స్ని ఏమంటారంటే ఈ యొక్క ఫీల్డ్ ఆఫ్ లింగ్విస్టిక్స్ని ప్రాగ్మాటిక్స్ అంటారు అనమాట. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేటువంటిది రాబోతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లైవ్ క్లాసులు కూడా పెట్టేటువంటి ఆలోచన ఉంది. అయితే లైవ్ అనేటువంటిది ఖచ్చితంగా ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దానికంటే ముందుగా వీడియో చూస్తున్నటువంటి మీరు ఒక్క లైక్ని, ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్. ఒక్క లైక్ చేయండి. ఇక మీ ఇష్టం. ఒకవేళ మీకు ఎవరైనా ఇదేమైనా యూస్ఫుల్గా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సరే, మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ కాంపోజిషన్ అనేటువంటిది ఉంది, దాన్ని చూద్దాం. రీడ్ ది ఫాలోయింగ్ పోయమ్. విస్పర్స్ ఆఫ్ ద బ్రీజ్ అనేటువంటి పోయమ్ని చూడమన్నారు. ద బ్రీజ్ విస్పర్స్ సాఫ్ట్ అండ్ లైట్. సో ఈ యొక్క గాలి, చల్లని గాలి, ఈ యొక్క గాలి గుసగుసలాడుతుందంట సున్నితంగా, నెమ్మదిగా. బ్రింగింగ్ కామ్నెస్ త్రూ ద నైట్. సో రాత్రి సమయంలో ఇది ప్రశాంతతను, ఈ యొక్క రాత్రి సమయంలో ఈ యొక్క చల్లని గాలి అనేటువంటిది తీసుకుని వస్తుంది. స్టార్స్ అబవ్ బిగన్ టు గ్లో. పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి యొక్క నక్షత్రాలు మెరవడానికి లేకపోతే వెలగడానికి సిద్ధంగా ఉన్నాయి. వైల్ ద మూన్ సెట్ స్కైస్ ఎ గ్లో. ఈ విధంగా పైన ఉన్నటువంటి నక్షత్రాలు మెరుస్తూ ఉండగా పైన ఉన్నటువంటి చంద్రుడు ఆకాశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశానికి వెలిగిస్తూ ఉన్నారు. ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నారు. ఆకాశాన్ని ప్రకాశించేలా చేస్తూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ ద తెలుగు మీనింగ్ ఆఫ్ ఇట్. అండ్ మనం ఇప్పుడు ఈ యొక్క ఆన్సర్ని ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఐడెంటిఫై ది యాక్టివిటీ ఆఫ్ ద బ్రీజ్ ఇన్ ద ఫస్ట్ లైన్. ఓకేనా, బ్రీజ్ చేస్తున్నటువంటి ఫస్ట్ లైన్లో బ్రీజ్ చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏంటి? ద బ్రీజ్ విస్పర్స్ సాఫ్ట్ అండ్ లైట్. రోడ్స్ లౌడ్లీ తప్పు. విస్పర్స్ సాఫ్ట్ అండ్ లైట్ చాలా ఈజీ ఉంది. డాన్సెస్ ఇన్ ది రెయిన్, ఇట్ ఫ్లైస్ త్రూ ద క్లౌడ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఇట్ విస్పర్స్ సాఫ్ట్ అండ్ లైట్. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2 కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. రైట్, ఇంకొక ప్యాసేజ్ ఇచ్చారు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ మైగ్రేట్ అక్రాస్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో బర్డ్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరము కూడా వలస వెళ్తూ ఉంటాయి. మైగ్రేట్ అంటే వలస వెళ్ళడం. దే ట్రావెల్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ టు ఫైండ్ వార్మర్ ప్లేసెస్ టు లివ్ డ్యూరింగ్ ది వింటర్. సో అవి ఏం చేస్తూ ఉంటాయంటే వేల కొద్ది మైళ్ళ దూరాన్ని ఎందుకోసం ప్రయాణిస్తూ ఉంటాయంటే వెచ్చని ప్రదేశం వెతుక్కుంటూ వెళ్తాయి. ఈ యొక్క శీతాకాల సమయంలో వెచ్చని ప్రదేశాల్లో నివసించడం కోసం అని చెప్పేసి అవి ప్రయాణం చేస్తూ వలస వెళ్తూ ఉంటాయి. సమ్ బర్డ్స్ ఫ్లై నాన్ స్టాప్ ఫర్ డేస్. కొన్ని పక్షులు ఆగకుండా రోజుల పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. వైల్ అదర్స్ టేక్ బ్రేక్స్ అలాంగ్ ద వే.
మిగిలినటువంటి మరికొన్ని పక్షులు మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ వెళ్తూ ఉంటాయి. సైంటిస్ట్ స్టడీ దీస్ జర్నీస్ టు అండర్స్టాండ్ హౌ బర్డ్స్ నావిగేట్ సచ్ లాంగ్ డిస్టెన్సెస్ వితౌట్ గెటింగ్ లాస్ట్. మన యొక్క పరిశోధకులు లేకపోతే శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే ఒక అధ్యయనం చేపట్టారు. ఈ యొక్క ప్రయాణాలు అనేటువంటివి ఈ ప్రయాణాల మీద అధ్యయనాన్ని చేపట్టారు. ఎందుకోసం అంట, పక్షులు అనేటువంటివి ఏ విధంగా దిశా నిర్దేశం చేసుకుంటూ వెళ్తాయి, అంతంత దూరం అనేటువంటి ప్రయాణాలని దారి తప్పిపోకుండా ఏ విధంగా వెళ్తాయి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడం కోసం సైంటిస్టులు ఈ యొక్క ప్రయాణాల మీద, పక్షులు చేసేటువంటి యొక్క వలస ప్రయాణాల మీద అధ్యయనాన్ని చేపట్టారు. రైట్, మనం క్వశ్చన్ చూద్దాం. బర్డ్స్ మైగ్రేట్ డ్యూరింగ్ ద వింటర్. రైట్, బర్డ్స్ మైగ్రేట్ డ్యూరింగ్ ద వింటర్ కరెక్ట్. ఏంటి డాష్? టు ఎస్కేప్ ప్రెడిటర్స్, టు ఫైండ్ మోర్ ఫుడ్, టు ఫైండ్ వార్మర్ ప్లేసెస్ టు లివ్, టు ఫైండ్ మేట్స్. సో చాలా ఈజీ కదండి ఇది. సో టు ఫైండ్ వార్మర్ ప్లేసెస్ టు లివ్. ఓకే, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో యా, క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం ఇప్పుడు. సో సేమ్ ప్యాసేజ్ ఇది. మరొక ప్రశ్న కూడా ఇచ్చారు, దీన్ని చూద్దాం. ద ఫాలోయింగ్ హెల్ప్ సైంటిస్ట్ టు అండర్స్టాండ్ బర్డ్స్ లాంగ్ జర్నీస్. ఏమి సహాయం చేస్తాయి, ఏమి వాటి యొక్క, చూడండి ఇక్కడ ఉన్నారు. సైంటిస్ట్ స్టడీ దీస్ జర్నీస్ టు అండర్స్టాండ్. ఏంటది? అండర్స్టాండ్ హౌ బర్డ్స్ నావిగేట్ సచ్ లాంగ్ డిస్టెన్సెస్ వితౌట్ గెటింగ్ లాస్ట్. సో ఈ సెంటెన్స్ చూడండి. సైంటిస్ట్ స్టడీ దీస్ జర్నీస్ అన్నాడు కదా, టు అండర్స్టాండ్ హౌ బర్డ్స్ నావిగేట్ సచ్ లాంగ్ డిస్టెన్సెస్ వితౌట్ గెటింగ్ లాస్ట్. సో ఏ విధంగా వెళ్తాయి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడం కోసం దీస్ జర్నీస్ అన్నాడు కదా ఇక్కడ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఐ థింక్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ది ఆన్సర్. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ది ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఆల్రెడీ మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పోయమే ఇది. ద బ్రీజ్ బ్రింగ్స్ కామ్నెస్. చాలా సింపుల్గా ఇచ్చాడు, ఎంత సింపుల్గా ఎక్స్పెక్ట్ చేయకండి క్వశ్చన్స్ని. ఇక్కడ దిస్ వాజ్ డ్యూరింగ్ ద డే, ఇన్ ద మార్నింగ్, ఎట్ డాన్, త్రూ ద నైట్ కదా. ఇక్కడ చూడండి, త్రూ ద నైట్. ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. రైట్, సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ పేపర్ 2A సోషల్ ఇంగ్లీష్. ఇంకా ఇందులో ఇంగ్లీష్ 2 కాంపన్ ఉంది, అదే ఇంగ్లీష్ 2 కాంపోజిషన్ కూడా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ దెన్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.